చెలో జువ్వల దిన్నే వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెలో జువ్వల దిన్నే ప్రోగ్రాం పెట్టాడు. ఆయన ప్రోగ్రాం ఎందుకు పెట్టాడో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2020లో సెంట్రల్ గవర్నమెంట్ సాగరమాల ప్రాజెక్ట్ కింద ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్కి 288.80 కోట్లు అంటే దాదాపు 289 కోట్లు శాంక్షన్ చేసింది. ఆ శాంక్షన్లో భాగంగా ఫిషింగ్ హార్బర్ 2024లో నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం చేశారు. మంచి ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది కాబట్టి క్రెడిట్ అయిందే, నో డౌట్. బట్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి గవర్నమెంటు మొన్న ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్. అసలు ఈ ప్రాజెక్టు జువ్వల దిన్నె వాస్తవ్యులకు కానీ అక్కడ ఫిషర్మ్యాన్స్కి కానీ ఎంతవరకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. తూర్పు తీరంలో ఉన్నటువంటి నావికా రక్షణ విభాగాన్ని బలోపేతం చేయడానికి పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ 100 కోట్లతో స్టార్ట్ అవుతుంది. దీనికి 30 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు, సరే వాళ్ళ బిజినెస్ లేకుండా ఎవరో రారు, బట్ అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి ఏం ఉపయోగం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 మందికి మంచి ఉపాధి కలుగుద్ది, హై స్కిల్డ్ జాబ్ వస్తుంది, హై స్కిల్డ్ జాబ్స్ వస్తాయి గ్యారంటీగా 1000 మందికి. నెక్స్ట్ డ్రోన్స్ విధానం అంటే డ్రోన్ని సముద్రం మీద పంపిస్తే అట్టడుగున ఉన్న చేప మత్స్య సంపద అట్టడుగున ఎక్కడైతే ఉందో సముద్రంలో ఆ డ్రోన్ ద్వారా కనిపెట్టి ఆ ఫిషర్మ్యాన్కి చూపిస్తారు. అంటే మత్స్యకారులకి చెప్తారు, పలానా చోటకి వెళ్ళండి, మీకు చేపలు ఆ ఏరియాలో బాగున్నాయి అనేటప్పటికి తద్వారా ఆ ఏరియాలో ఉన్న మత్స్యకారులు సింపుల్గా వెళ్ళి వేటకెళ్ళి ఆ మత్స్య సంపదను తెచ్చుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. మామూలుగా వీళ్ళు వెళ్ళి వల్లేసి పడక ఇబ్బందులు పడేదానికన్నా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళకి హెల్ప్ చేస్తారు. అది రెండో బెనిఫిట్. ఒకటి, హై స్కిల్డ్ జాబ్స్ 1000 మందికి వస్తుంది. రెండవది, ఆ ఏరియా మొత్తం డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి అక్కడ మత్స్యకారులకి హెల్ప్ చేస్తారు. 3, ఆ ఏరియా ఈ పరిశ్రమ వస్తాం వల్ల ఆ ఏరియా మొత్తం డెవలప్ అవుద్ది. దేన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఈయన వెళ్ళి జనాలను రెచ్చగొట్టి? నేను పర్టికులర్గా ఆ రోజు వెళ్ళా ఆ మీటింగ్ దగ్గరికి, ప్లస్ నిన్న కూడా వెళ్ళా. వాళ్ళు చెప్తుంది ఒకటే, ఎవరు వచ్చినా ఏమీ కాదు, అవసరమైతే వైసీపీ వాళ్ళని ఎదుర్కొంటాం మేము అని చెప్పి అక్కడ టీడీపీకి సంబంధించిన మత్స్యకారులు. దౌర్భాగ్యం ఏంటంటే టీడీపీ మత్స్యకారులు వైసీపీ మత్స్యకారులు అని డివైడ్ చేశారు. ఇది మన స్టేట్ కర్మ. దయచేసి ఇలాంటివన్నీ చెలో జువ్వల దిన్నెలు ఇవన్నీ తర్వాత చూసుకుందాం. డెవలప్ అవ్వనండి, ఆ ఏరియాని డెవలప్ అవ్వనండి. ముందు ఏరియా డెవలప్ అయితే ఈ ఫిషింగ్ హార్బర్కి ఎంతో కొంత ఏరియా డెవలప్ అయింది, ఇంకా విపరీతంగా డెవలప్ అవుద్ది. జీవన విధానాలు మారిపోతాయి. డబ్బు లేనోడు అన్నవాడు చాలా వరకు తగ్గిపోతారు. దయచేసి ఇలాంటి ప్రాజెక్టులని అడ్డుకోవద్దు. వైసీపీ వారికి నా మనవి ఇదే.